నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను జోరుగా అడిగే ప్రశ్నలకి వాళ్ళ తీరుల్లో మస్తుగా సమాధానం చెప్పేసి జబర్దస్త్గా ఛాంపియన్ అయిపోవడానికి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ట్రోఫీని అక్షరాల ₹1,00,000 గెలుచుకోవడానికి మన దగ్గరికి ఇవాళ వచ్చేస్తున్నారు 5 చిన్నారులు. Let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి శ్రీనిత్య వాళ్ళ మదర్ సామ్రాజ్యం గారితో లెట్స్ వెల్కమ్. సామ్రాజ్యం గారు నమస్తే అండి. నమస్తే. హలో శ్రీనిత్య. వైట్ బ్రైట్ టాల్ శ్రీనిత్య. థ్యాంక్ యూ సార్. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 9th క్లాస్. ఏ స్కూల్? కన్నా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో శ్రీనిత్య ఇంట్లో ఎలా ఉంటుందమ్మా మీతో? యాక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ గా ఉంటుంది. yes. నైస్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. కాకినాడ నుంచి మన సెకండ్ పార్టిసిపెంట్ హాసిని వాళ్ళ మదర్ కనకలత గారితో లెట్స్ వెల్కమ్. కనకలత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ హాసిని. హాయ్. ఏ బాపు గారి బొమ్మలో ఉన్నంత జడ ఉందిగా నీకు కూడా. గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ తల్లి? డాక్టర్ కేకేఆర్ గౌతమ్. వెరీ గుడ్. కాకినాడ. కాజల్ బాగా ఇష్టం నీకు? నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ నండి. ఓ ఏం టీచ్ చేస్తారమ్మా మీరు? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్. ఏ క్లాసెస్ కి? అంటే అప్ టు 5th అండి. అప్ టు 5th. ఓ సో తను కూడా మీ స్కూలేనా? కాదండి. నైస్. మరి హాసిని పెద్ద నువ్వు కూడా అమ్మలా టీచర్ అయిపోదాం అనుకుంటున్నావు, మరి ఏమనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్? మనీ ఎక్కువ వస్తాయి. ఎవరిని చూసి అనుకున్నావు నువ్వు బాగా మనీ వస్తుందని? మా మామయ్య. నీ హాబీస్ ఏంటి నాన్న? ప్లేయింగ్ షటిల్ అండ్ వాచింగ్ టీవీ. గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. మన మూడో పార్టిసిపెంట్ కరీంనగర్ నుంచి అక్షరాదిత్య వాళ్ళ మదర్ నీలిమ గారితో. నీలిమ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అక్షరాదిత్య. హాయ్. ఎక్కడైనా విన్నారా ఈ పేరు ఇంతకు ముందర మీరు? ఏంటి ఫస్ట్ అక్షర్ అనుకున్నామండి. ఆదిత్య కూడా సజెస్ట్ చేశారు, సో రెండు కలిపేసి పెట్టేశాం. అచ్చా. సజెషన్ రెండు కలిపేసి సంధి క్రియేట్ చేసి అక్షరాదిత్య. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఏయ్ గుడ్. మీరేం చేస్తుంటారమ్మా? టీచర్ అండి, సేమ్ స్కూల్లో. నైస్. మీరేం సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి? మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ రెండు. నైస్. అమ్మా మీకు ఆదిత్య క్లాస్ లో ఇష్టమా ఇంట్లో ఇష్టమా? ఇంట్లో ఇష్టం. ఇంట్లో ఇష్టం. ఆదిత్య నీకు అమ్మ ఇంట్లో ఇష్టమా క్లాస్ లో ఇష్టమా? క్లాస్ లో ఇష్టం. మరి ఆదిత్య పెద్దగా ఏమవుతావు నువ్వు? సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ డెవలపర్. చాలా క్రియేటివ్ అన్నమాట పిల్లాడు. అంటే పని ఏమైనా చేస్తుంటాడా? చేస్తాడండి. హౌస్ ఇన్ స్పోర్ట్స్? గుడ్ అండి. గుడ్. ఏం ఆట బాగా ఆడతావు నువ్వు? టేబుల్ టెన్నిస్ అండ్ ఫుట్బాల్. నైస్ ఆదిత్య. మీరు ఆదిత్యకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసాను. నంద్యాల నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ ఇతిహాస్ వాళ్ళ మదర్ శాంతి గారితో. శాంతి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ ఇతిహాస్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? కేశవరెడ్డి. అమ్మా ఈ పేరు ఎవరు పెట్టారు? అయితే బాబుకు ఈ లెటర్ రావాలని చెప్పారు. ఓకే. ఈ లెటర్ అనేసి బుక్ సర్చ్ చేస్తే నాకు ఈ ఇతిహాస్ అనేది హిస్టరీ అనేసి తెలిసింది అక్కడ. కానీ ఇతిహాస్ అనే పేరు బాగుంది అనేసి మీనింగ్ తో పెట్టేసి. వెరీ నైస్. చాలా ట్రెడిషనల్ గా ఉంది, ట్రెండీగా ఉంది, కొత్తగా కూడా ఉంది. గుడ్. మీరేం చేస్తుంటారమ్మా? టీచర్స్. ఓ మనకి 3 టీచర్లు ఇవాళ. మీరేం టీచ్ చేస్తారండి? నేను ప్రీ ప్రైమరీ మదర్ టీచర్ గా చేస్తున్నాను. నైస్ ఇతిహాస్. మరి నువ్వు ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. గుడ్. ఆల్ ది బెస్ట్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఆదోని నుంచి సుష్మా వాళ్ళ మదర్ త్రివేణి గారితో లెట్స్ వెల్కమ్. త్రివేణి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ సుష్మా. హాయ్ సార్. బ్రైట్ రెడ్ సుష్మా. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th. ఏ స్కూల్ తల్లి? కిడిసి టెక్నో స్కూల్. వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారు? టీచర్ గా వర్క్ చేస్తున్నాను. అరే ఇవాళ మన టీచర్స్ డే అనమాట.
సో మీరు కూడా సుష్మా టీచరేనా? ఎస్ సార్. వావ్, మీరేం టీచ్ చేస్తారండి? ఏ సబ్జెక్ట్? ప్రైమరీ క్లాసెస్ కి ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. ఇంగ్లీష్ టీచ్ చేస్తారు. ఎస్ సార్. సో సుష్మా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుందా? ఎస్ అసలు కూడా వస్తుందా? వాట్ ఆర్ హాబీస్ నాన్న? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. ఎలాంటి బుక్స్ చదువుతావు? ఇన్ఫర్మేటివ్ బుక్స్. ఇన్ఫర్మేటివ్ బుక్స్ చదువుతావు, టీవీలో కూడా ఇన్ఫర్మేటివ్ షోస్ చూస్తావు అనమాట. ఛాంపియన్ లాంటివి. ఎస్ సార్. ఎస్, నీకు ఇష్టం రౌండ్ అండ్ ఛాంపియన్ లో? రన్ రాజా రన్. మీరు చూస్తారమ్మా? ఎస్ సార్. మీకేది ఇష్టం అండి? దాంట్లో లిటరేచర్, రన్ రాజా రన్ అన్ని ఇష్టమైన. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్. గుడ్ సుష్మా, నీకు ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. సో ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడిగేయండి. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయండి. ఓకేనా? బ్రైట్ వైట్ స్క్రీన్ ఇచ్చే యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఈ 4 తెలుగు సినిమా టైటిల్ కానిది ఏది? నీ ఆప్షన్స్: ఏ కొండవీటి సింహం, బి సీమ సింహం, సి వేటాడే సింహం అండ్ డి కొదమ సింహం. మదర్స్ హెల్ప్. అమ్మా హెల్ప్. వేటాడే సింహం. వేటాడే సింహం. శ్రీని చేంజ్ చేద్దాం. ఫిక్స్ వేటాడే సింహం. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి అండ్ వేటాడే సింహం. అమ్మ చెప్పినట్టు రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. కొండవేటి సింహం ఎన్టీ రామారావు గారు, సీమ సింహం నందమూరి బాలకృష్ణ గారు అండ్ కొదమ సింహం చిరంజీవి గారు. ఇక వేటాడే సింహం నువ్వు నేను చేయాలి. హాసిని రెడీయా? ఈ 4 ఏ సంవత్సరం ముందు వస్తుంది? క్రీస్తు పూర్వం 2000, బి క్రీస్తు పూర్వం 1000, సి క్రీస్తు శకం 1000 అండ్ డి క్రీస్తు శకం 2000. ఐ లాస్ట్ మై మదర్. ఓకే, అడిగేద్దాం అమ్మని. ఏ క్రీస్తు పూర్వం 2000. ఏ క్రీస్తు పూర్వం 2000. హాసిని ఏం చేద్దాం? ఫిక్స్. ఫిక్సా? ఓకే, ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 2000 ఫిక్స్ చేస్తున్నాను. దట్స్ అమ్మ చెప్పినట్టు అగైన్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. అక్షరాదిత్య రెడీయా? ఎస్ సార్. రెడీ. బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు ఏది? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి పులి, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి లేడీ. మదర్స్. ఓకే మదర్ ప్లీజ్ హెల్ప్. ఆప్షన్ సి ఐ థింక్. ఆప్షన్ సి ఐ యామ్ అనుకుంటున్నారు? నాట్ షూర్ అబౌట్ ఇట్. నాట్ షూర్. ఆప్షన్ సి ఏనుగు అనుకుంటున్నారు. అమ్మ ఆప్షన్ సి ఏనుగు అనుకుంటున్నారు. అక్షరాలు చేంజ్ చేద్దాం. పాస్ ద క్వశ్చన్. సరే, పాస్ చేయమంటున్నావు కాబట్టి ఐ పాస్ యువర్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు గెస్ట్ చేయి. ఆప్షన్ సి. అక్షరాదిత్య, అమ్మ చెప్పిన మాట వింటే యాక్చువల్లీ బాగుండేది, బికాస్ ఏనుగు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇతిహాస్, టు సెట్ ద న్యూ ఇతిహాస్. పేస్ మేకర్ తో సంబంధం ఉన్న మనిషి శరీర భాగం ఏది? నీ ఆప్షన్స్: ఏ కన్ను, బి గుండె, సి మెదడు, డి లివర్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. మెదడు. మెదడు అనుకుంటున్నారు. అమ్మ మెదడు అనుకుంటున్నారు. ఇతిహాస్ ఏం చేద్దాం? ఐ విల్ పాస్ ద క్వశ్చన్. నువ్వు పాస్ చేస్తున్నావు. ఓకే, ఇతిహాస్ ఆదిత్యలాగా నువ్వు కూడా పాస్ చెప్పావు, నీకు పాస్ చేస్తున్నాను. ఇప్పుడు గెస్ట్ చేయి. ఆప్షన్ సి మెదడు. ఆప్షన్ సి మెదడు అనుకుంటున్నావు, అవునా? ఇతిహాస్, నువ్వు పాస్ చెప్పి మంచి పనే చేసావు. గుండె ఇస్ ద రైట్ ఆన్సర్. పేస్ మేకర్ మన గుండె పేస్ ని పెంచుతుంది. దేనికి పేస్? బ్లడ్ ని పంప్ చేయడానికి. ఓకే సుష్మా రెడీ. ఈ 4 క్యాపిటల్ సిటీ ఏది? ఈ ఆప్షన్స్: ఏ కటక్, బి గౌహతి, సి జంషెడ్పూర్ అండ్ డి రాయ్పూర్. డి రాయ్పూర్. డి రాయ్పూర్. కాన్ఫిడెంట్? అమ్మని అడగాల? అమ్మని అడుగుతా. అమ్మని అడుగుతావు చక్కగా. ఐ థింక్ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. యు థింక్ ఇట్ ఇస్ రైట్. అమ్మ థింక్స్ ఇట్ ఇస్ రైట్. ఫిక్స్ డి రాయ్పూర్. ఓకే, ఐ ఫిక్స్ యాజ్ యు సెడ్ ఆప్షన్ డి రాయ్పూర్. అండ్ రాయ్పూర్ కరెక్ట్ అంటావా? దీని క్యాపిటల్? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. కరెక్టే, నువ్వు చెప్పిన రాయ్పూర్ కూడా కరెక్టే. 10 పాయింట్స్ యూ. మన ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో పిక్చర్ చూపిస్తాను, క్వశ్చన్ అడిగేస్తాను. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే 10 పాయింట్స్ కూడా ఇచ్చేస్తాను, తప్పైతే 5 పాయింట్స్ తీసేసుకుంటాను. ఓకే, అమ్మ నుంచి హెల్ప్ ఇక మీద ఉండదు, అన్ని బజర్ రౌండ్ లేక మీద. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్, ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని హీరో నటించిన ఒక సినిమా టైటిల్లో పక్షి ఉంటుంది. ఆ సినిమా పేరేంటి?
ఫాస్టెస్ట్ బజర్ హాసిని, యువర్ ఆన్సర్. పందెం కోడి. అంటూ పందెం కోడిలా ఎగురుతూ సమాధానం చెప్పావు హాసిని. ఈయనెవరు? షాల్. విశాల్. ఆయన నటించిన సినిమా పందెం కోడా? అందులో పక్షి ఎక్కడ ఉంది? కోడి. కోడి పక్షి కరెక్టే, పందెం కోడి ఆయన సినిమా కరెక్టే, ఆయన పేరు విశాల్ కరెక్టే, నీ ఆన్సర్ పందెం కోడి కూడా కరెక్టే. 10 points to you. మీ అందరికి చిత్రంత పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? This time it's Aksharaditya. Your answer please. తెలంగాణ. ఏమిటి దేవాలయం? సాంఘీ టెంపుల్. తెలంగాణ అంటున్నావు, సాంఘీ టెంపుల్ అంటున్నావు. అక్షరాదిత్య నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? నువ్వు చెప్పిన ఆన్సర్ తెలంగాణ. అక్షరాదిత్య, ఈ టెంపుల్ బిర్లా మందిర్. బిర్లా మందిర్ కూడా తెలంగాణలోనే ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ అండ్ 10 points you. మరి మీ అందరికీ చిత్రంత పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని క్రికెటర్ ఏ చేత్తో బ్యాటింగ్ చేస్తాడు? కెట్టు వెయిటింగ్ అక్కడ. ఇతిహాస్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అసలు ఆయన ఫేసే కనపడలేదు సరిగ్గా నాకు. ఎవరైనా? సురేష్ రైనా. సురేష్ రైనా. రైనా ఆయన ఎస్ సార్. క్రికెట్ గురించి నీకన్నా బాగా ఎవరు తెలుస్తుంది? ఇతిహాస్. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. చిత్రంత పిక్చర్ అయిపోయేసరికి మొత్తం పాయింట్లు బాగానే పంచుకున్నారు అందరూ కూడా. అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో మొత్తం 3 words ఇస్తాను. ఆ వర్డ్ ని ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను అండ్ ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేసి ఒక క్లూ ఇస్తాను. వెంటనే మీరు ఆ వర్డ్ అంటే గెస్ట్ చేస్తే 50 points. టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు గెస్ట్ చేస్తే 40 points. ఆ తర్వాత 30, 20, 10. ఓకేనా? మరి ఇప్పుడు నేను తప్పు చెప్తాను -5. అడద్దాం మరి. సో మీ అందరికి లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్ 10-lettered వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆయనకి చాలా పెద్ద పేరుంది. అక్షరాలలో కాదు, లక్షణాల వల్ల. Sushma has taken it. Let's see the answer. Popularity. Popularity. Please spell it. POPULARITY. Popularity. Number of letters సరిపోయాయి. P కూడా సరిపోయింది. క్లూ సరిపోయిందా? పాపులర్ అవ్వాలంటే లక్షణాలు ఉండక్కర్లేదు. తప్పు చేసినా పాపులర్ అయిపోవచ్చు. సో చాలా పెద్ద పేరు ఉండడం అంటే ఇట్ రిజంబుల్స్ ఒక పాజిటివ్ నేమ్. -5. I reveal letter number 5. ఆయనకి చాలా పెద్ద పేరుంది, అక్షరాల వల్ల కాదు, లక్షణాల వల్ల. ఓకే, టైమ్ అప్. వెల్, ఇప్పుడు 30 points కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఇప్పుడు చెబితే టక్కున చెబితే 30 points. ఓకే, టైమ్ అప్. సరే, మరి ఇప్పుడు 20 points కోసం మీకు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. మళ్ళీ బజర్ నొక్కేసిన సుష్మా. Reputation. Could you please spell it? REPUTATION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఆర్ పుట్ కూడా సరిపోయాయి. రెప్యుటేషన్ అంటే ఏంటి? మంచి పేరు ఉండడం. సుష్మా, yes, that's the right answer and 20 points to you.
సో మీ అందరి కోసం లిటరేచర్ సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ అ 10-lettered word again. ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ, కుకింగ్ అంతా అయిపోయినా క్లైమాక్స్ లో ఉప్పేస్తే గానీ పూర్తయినట్టు ఉండదు. మళ్ళీ సుష్మా, కంపల్షన్. ప్లీజ్ స్పెల్ ఇట్. COMPULSION. సో సుష్మా మళ్ళీ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఎల్ కూడా సరిపోయింది, మళ్ళీ క్లూ సరిపోయిందా? సాల్ట్ గ్యారంటీ వేయాలి టేస్ట్ రావాలి. ఉప్పు లేకుండా కూడా చాలా మంది తింటారు. ఉప్పు వేస్తే కానీ పూర్తవదు అన్నాను, కానీ ఉప్పు వేసి తీరాలి అన్నానా? అవునా కదా? యు గెటింగ్ ఇట్ రైట్. దగ్గర దాకా వచ్చి మిస్ అవుతున్నావు, మిస్ అయ్యావు మళ్ళీ ఈసారి కూడా. సో -5. Now I reveal for all of you for 40 points. Letter number 4. Would chepte 40 points. Time up. Well, for 30 points, I reveal for all of you letter number 5. Aksharaditya. Fulfill. Aksharaditya, fulfill is not the noun form. And moreover, letters number of letters saripotledu. That's a wrong answer. You tried. దగ్గర వచ్చి మిస్ అవుతున్నారు అందరూ. -5. Okay, for 20 points again, I reveal letter number 10. మళ్ళీ అక్షరాదిత్య ఈసారి ఏమంటాడు? ఫుల్ఫిల్మెంట్. ఒకసారి ఫుల్ఫిల్మెంట్ స్పెల్లింగ్ చెప్పు. FULFILMENT. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయా? FILT సరిపోయిందా? క్లూ సరిపోయిందా? ఎలాగా? తృప్తిగా మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది కదా, ఉప్పేస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది. ఉప్పేస్తే ఫుల్ఫిల్ అవుతుంది, అవునా? బట్ ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్ అని ఆ ఆన్సర్ కి ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేసావు. విత్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. I reveal the third word in literature on the boat. This is an 11-lettered word. And ఇందులో ముందుగా I reveal for all of you letter number 10. నేను మీకు ఇస్తున్న క్లూ, నకిలీ ఎప్పుడూ నకిలీయే, అసలైనదే సిసలైనది. Okay, time up. For 40 points, I reveal letter number 4. Okay, time up. Sorry, for 30 points, for all of you, I reveal letter number 1. Originality. Originality. Spelling, please. ORIGINALITY. So, number of letters సరిపోయాయా? OGT. Originality. Yes. Hasni, where is your original smile? For the right answer and 30 points to you. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. మీ పిల్లల్లో మీరు కరెక్ట్ చేయాల్సిన లక్షణం ఏది అని మీరు అనుకుంటున్నారు? విల్ స్టార్ట్ విత్ శ్రీనిత్యాస్ మదర్. ఒక్కో టైంలో మూడీగా ఉంటుంది. ఒక్కొక్క టైంలో మూడీగా ఉంటుంది, డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంది, అవునా? సో మీకు అది నచ్చదు. శ్రీనిత్య, అవునా? ఎందుకు మూడీ అయిపోతావు? మీరు చెప్పండి. మారడం అని కాదండి, తను చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్ కి, కానీ ఎక్కువ టెన్షన్ పడుతుంది ఎలా రాస్తానో ఏంటో అనేసి.
ఓకే, బాగా ఎక్కువ టెన్షన్. అది తగ్గితే ఇంకా ఎగ్జామ్ ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలుగుతుంటాను. వెరీ నైస్. సో పిల్లల సహజం టెన్షన్ పడ్డం అనేది, బట్ మన హాసిని కొంచెం ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఆ ఎక్కువ టెన్షన్ కొంచెం తక్కువ చేస్తే సరిపోతుంది హాసిని. సింపుల్. అక్షరాదిత్య. తనకి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ చాలా ఇష్టం. ఓ ఓకే, అది తగ్గించాలని. అది తగ్గించాలి మీ కోరిక. Yeah. అంతే కాయచ్చా మరి. స్పీడ్ ఎక్కువ, కొంచెం కాన్ఫిడెంట్ తో వెళ్ళిపోతా అంటాడు. స్పీడ్ ఎక్కువ. స్పీడ్ ఎక్కువ, అచ్చా, స్పీడ్ ఓకే. కొంచెం కోపం ఎక్కువ. అది తగ్గించుకొని కొంచెం పీస్ఫుల్ గా ఉండి కొంచెం దారికి వస్తే బాగుంటది. మీరు చెప్పండి. సుష్మా తను కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెంచుకుంటే బాగుంటుంది సార్. ఓ, తను భయపడుతూ కొంచెం ఉంటుందా ఎక్కువ? ప్రిపరేషన్ బాగున్నా కూడా టెన్షన్ ఫీల్ అవుతుంటుంది. ఓకే, దానివల్ల కొంచెం మిస్ అవుతుంటుంది. అది ఇంప్రూవ్ అయితే సరిపోతుంది. నైస్ మదర్స్, చాలా బాగా చెప్పారు. మన ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. సో రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, సెకండ్ క్వశ్చన్ కి 40 points, థర్డ్ క్వశ్చన్ కి 60 points, ఫోర్త్ కి 80, ఫిఫ్త్ 100. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఇలా పాయింట్స్ వస్తాయి, తప్పు చెప్తే -10, -20, -30, -40, -50. ఎస్. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 points. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఈయన ఏ రంగంలో ప్రవీణులు? సుష్మా బజర్ నొక్కింది. యువర్ ఆన్సర్ ప్లీజ్. కర్ణాటిక్ మ్యూజిక్. ఎప్పుడైనా విన్నావా ఆయన పాటలు? విన్నావా? మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కర్ణాటిక్ మ్యూజిక్ లో ఫేమస్ మాత్రమే కాదు, పితామహుడు కూడా. దట్స్ ద రైట్ ఆన్సర్. 20 points to you. Here comes the second question for all of you. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ విజేత ఎవరు? ఇతిహాస్ అనుకున్నాను, కానీ శ్రీనిత్య ఫాస్ట్ గా బజర్ ప్రెస్ చేసింది. యువర్ ఆన్సర్. ఇండియా. ఇండియా కరెక్టేనా? డౌట్ ఎందుకు, ఇండియానే రైట్ ఆన్సర్. అండ్ శ్రీనిత్య 40 points to you. Here comes the third question for 60 points for all of you. పురాణాల ప్రకారం చెరసాలలో పుట్టిన పురాణ పురుషుడు ఎవరు? మళ్ళీ అందరికన్నా ముందుగా సుష్మా, యువర్ ఆన్సర్. శ్రీకృష్ణుడు. ఆయన చెరసాలలో పుట్టారా? అవునా? ఎస్ అమ్మా అంటాను. ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. Here comes the fourth question for 80 points. జాగ్రత్తగా విని వెంటనే బజర్ నొక్కండి. ప్రపంచంలోని ప్రధానమైన దేశాల పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ఫస్ట్ వచ్చే దేశం ఏది? This time with Srinitya again. అమెరికా. The only answer is Afghanistan, not America, because Afghanistan lo AF, America lo AM. Yes, and America ni మనం United States of America అంటాం. Even otherwise, America కూడా ఫస్ట్ కాదు. కాబట్టి శ్రీనిత్య -40. That's okay శ్రీనిత్య, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, బికాస్ సుష్మా ఇస్ ఓన్లీ ఆన్ 100. ఈ క్వశ్చన్ కి ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్తే 110 points తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అక్షరాదిత్య 125 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. ఇతిహాస్ నీకు ఛాన్స్ ఉంది, 110 points తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ హాసిని 150 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ సుష్మా 100 + 100 200 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. సో కాబట్టి ఛాంపియన్ అయ్యే అవకాశం ఇంకా అందరికీ సమానంగానే ఉంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇవాల్టి ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే ప్రశ్న మీ అందరి కోసం. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సుష్మా బజర్ ప్రెస్ చేసింది. యువర్ ఆన్సర్ 2. సుష్మా చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితే 100 - 50 హాసినికి సుష్మాకి ఒక టై బ్రేకర్ క్వశ్చన్ ఉంటుంది. సో సుష్మా ఫైనలీ సేస్ 2. సుష్మా కాన్ఫిడెంటా? ఎలాగా? Square root of 289 17. Square root of 225 15. 17 - 15 2. సెంచరీ కొట్టేసి 200 పాయింట్స్ కి వచ్చేసి ఛాంపియన్ అయిపోయావు సుష్మా. కంగ్రాచులేషన్స్.
ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 200 పాయింట్స్ తో ఆదోని నుంచి వచ్చిన సుష్మా. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Yes, it's now the time to call upon the champion. Ivalti champion aina Sushmani, Vala Madarni, I call upon onto the dais. Please come. Yay! Super. All yours. Very well played, Sushma. Ma ఎలా అనిపించింది మీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. యు వెరీ హ్యాపీ. ఎస్ సార్. మీరు అనుకున్నారా సుష్మా గెలుస్తుంది అని? అనుకున్నాను, కానీ కొద్దిగా డౌట్ ఉండింది సార్. Doubt కానీ ఉండింది. ఉండింది. ఎందుకంటే కానీ హాసిని బాగానే ఆడుతుంది, Yes, అక్షరాజ్ బాగానే ఆడుతున్నాడు, ఇతిహాస్ అవును సార్, బాగానే అందరూ బాగా ఆడారు. కరెక్ట్. కానీ తను విన్ కావడం చాలా హ్యాపీగా ఉంది. సుష్మా నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? అనుకున్నాను. అనుకున్నావు, ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నావు, కానీ చాలా టెన్షన్ పడుతున్నావు ఫస్ట్ నుంచి కూడా, అవునా? ఎస్. చెప్తున్నావు నేను మధ్య మధ్యలో నీకు. సో బట్ ఏదైనప్పటికీ చాలా బాగా ఆడి లాస్ట్ ఆన్సర్ చాలా ఫాస్ట్ గా చెప్పేసి ఛాంపియన్ అయిపోయావు. వెరీ వెల్ ప్లేడ్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ సుష్మాకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో సుష్మా చాలా చాలా బాగా చాలా ఫాస్ట్ గా ఆడేసి వాళ్ళు ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతే డేరింగ్ తో ఇంతే స్పీడ్ తో మళ్ళీ ఆడతావా? ఎస్. ఎప్పుడు? సండే. సండే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు ఎవరా అనుకుంటూ ఉన్నాం అండ్ లాస్ట్ ఆన్సర్ కి ఫాస్ట్ గా బజర్ నొక్కేసి చెప్పేసి సుష్మా అయిపోయింది ఇవాల్టి ఛాంపియన్. మళ్ళీ ఇలాంటి సర్ప్రైజ్ల కోసం గెలుపుల కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.